వి యూజ్డ్ టు టాక్ ఫర్ 1.5 hour. Hmm. అది సో 1.5 hour లో కొట్టుకుంటే 5 నిమిషాల్లో ఫోన్ పెట్టేసుకుంటాం. మాకు ఇప్పుడు ఫోన్లు అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ వర్షన్స్ లో యాంగిల్స్ లో. ప్లస్ అసలు అనిల్ గారి జోలికి కూడా మేము ఎవరు వెళ్ళాం. అనిల్ గారు అంటే బాగా భయం మాకు. ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది, కొట్టేస్తారేమో శివ రేంజ్ లో. నాకు హీస్ లైక్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్, ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ we both know how much we are going through. మొన్న కూడా ఏదో అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లష్ అవుట్ అయిపోయాం అంటే ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు. వాట్ ఎవర్ నాకు ఇప్పుడు 6-7 ఫ్లాప్లు 7 ఏళ్ళైందో ఒక 6 ఏళ్ళైందో ఒక హిట్ వచ్చి నాకు మన పరిస్థితి ఒకలాగా ఉంది. ఆయనకి వాట్ ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరెవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మాకు మేమే చూసుకోవాలి, మాకు మేమే చేయాలి. అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్లకి హెల్ప్ చేశా ఇంతకు ముందు. ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా. అలా లేకుండా ఉన్నాళ్లే ఎక్కువ వాళ్ళు అయిపోయారు. సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెలియకుండా ఒక తిక్కలోకి వచ్చేసాను నేను కూడా. బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు. బికాజ్ ఎందుకంటే మనిషిని నమ్మలేదు అనుకోవాలి, ఇంక మనం బతికి వేస్ట్. అంటే ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే, కానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారనుక ఇంకా అప్పుడు చూపిస్తాం. ఎందుకంటే ఎన్ని రోజులు పడుంటాం. అది నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే తెలిసిన వాళ్ళ మధ్యలోనే అవుతుంది బెటర్ అనుకుంటా. మళ్ళీ కలిసిపోవచ్చు ఒకలైనా. అంటే అది కూడా క్రియేటివ్ సైడ్ కొన్నిసార్లు అవ్వాలి కూడా. క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే. మోసం చేస్తే మాత్రం అది టాపిక్ ఇస్ ఓవర్. సార్ ఇది ఒక పెద్ద పాయింట్ క్లారిఫై చేసేయండి. మీకు సోషల్ మీడియా ఎక్కువ వాడరు మీరు, అది మాకు తెలుసు. మీరు పోస్టులు పెట్టట్లేదని మమ్మల్ని తిడుతున్నారు. ఏం పోస్టులు పెట్టాలి? నేను ఎప్పుడు చెప్తే వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టా. ఇది ఎక్స్ ట్విట్టర్ దాంట్లో కదా, ఇన్స్టాగ్రామ్, అది మీరు పర్సనల్ గా పెట్టుకున్నారని మీరు మాకు చెప్పారు. ఇప్పుడు ఏం పెట్టమంటారు పోస్ట్ చెప్పండి? కాదు మీరు అదే చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఇస్ మై పర్సనల్. పెట్టా కదా, పెట్టలేదా మనం? పెట్టలేదంట, అదే దానికి మమ్మల్ని పెడుతుంటారు. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇన్స్టా కానీ ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏది పెడుతూ ఉంటా. నాకు తెలుసు. అది నువ్వు ఎప్పుడు అడిగినా పెట్టా. మన విశ్వ ఎప్పుడు ఫోన్ చేసి పెట్టమని పెట్టా. తర్వాత దేవుడు వదిలేవు. ఏ సర్లే ఇప్పుడు ఆయన బాబు ఆయన పెట్టర్లే అని చెప్పి వదిలేసాం. అన్ని పెట్టాం కదా. నాకు కూడా ఉందా బ్యాడ్ ఇది అంటే నేను ఎక్కువ సరే ఇప్పుడు దానికి ఇప్పుడు దానికి ఏ పోస్ట్ క్లారిటీ వాడతా. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏం పెట్టాలో చెప్తే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టుకుంటే వెళ్ళిపోతాను, పెట్టలేదు. సరే మీరు 100 crores గ్రాస్ అని పెట్టండి, నేను పెడతా. రాగానే పెట్టేద్దామండి. ఎగ్జాక్ట్ గా రాగానే పెట్టేద్దాం, వస్తుందని కాన్ఫిడెన్స్. కానీ వచ్చినప్పుడే పెట్టండి. మనం అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా పెట్టి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు దాకా ఏ ప్రొడ్యూసర్ ని లెక్కలు మీరు ఇప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాలు చూసుకోండి. ఇప్పుడు దాకా ఒక్క సినిమాకి కూడా శర్వా ఇంత కలెక్ట్ చేసింది, ఇంత గ్రాసు, మేము శతమానం భవతే గ్రాసుల గురించి షేర్ల గురించి అప్పుడే మేము 100 కోట్లు చేసిన సినిమాలు. ఏది ఇది 6 ఏళ్ల క్రితం నేను చెప్తున్నా, 5 ఏళ్ళు 6 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు మాట్లాడాల్సుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు 100% షోస్ హౌస్ఫుల్. అదే అందుకంటే ఏంటి, మనకి షోలు తక్కువ ఉన్నాయి. షోలు ఇమీడియట్ గా వాళ్ళు పెంచుతున్నారు. అంటే తెలియకుండా ఒక షో ఇంక్రీజ్ చేసిన 10 నిమిషాలకి అయిపోయినాయి టికెట్లు. సో దట్ వే పీపుల్ ఇది మనం ఎక్స్ప్లెయిన్ మండే మార్నింగ్ దేర్ అబౌట్ 70 to 80% అడ్వాన్స్ బుకింగ్. అండ్ ఆఫ్టర్ 5 days ఆఫ్ హాలిడే సీజన్ కంటిన్యూస్. ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ 50% డ్రాప్ ఉంటుంది ఎప్పుడు ప్రతి సినిమా జనరల్ అందరికి అలాగే ఉంది. మన ఒక్కటి మాత్రం స్టిల్ ఎట్ 70 to 75%. సూపర్. మీరు అలాంటి కొంచెం చెప్తుండండి సార్, ఫోన్ చేసి కొంచెం ఎనర్జీ. ప్రతి ఇంటర్వ్యూ ముందు ఒకసారి ఇలాంటిది ఏదో ఒక న్యూస్ చెప్తే. మీరు రివ్యూలు అన్ని చూసారు, అందరు చాలా జెన్యూన్ గా రివ్యూలు ఇచ్చారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
థ్యాంక్ యూ. మీ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇచ్చారు అదే, yeah. అండ్ వెరీ హ్యాపీ. జెన్యున్ గా ఏంటంటే రివ్యూవర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అండ్ మేజర్ నార్మల్ ఆడియన్స్ ఎవరికాళ్ళు పెట్టేస్తున్నారు. యూట్యూబ్ లో నాకు ఇది బాగా నచ్చింది, మళ్ళీ వెళ్తున్నాను. అవును, అవును. అండ్ మా ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడు లేనాళ్ళు అన్నమాట. యుఎస్ నుంచి కాల్ చేస్తారు, అరే మన సినిమా అని వెళ్ళిన తర్వాత తెలిసింది. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ కదా. అంతేగా. ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ. అంటే జెన్యున్ గానే ఎవరి కాళ్ళు బాగా నవ్వేసుకున్నాం, ఇంకోసారి ఈసారి ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. క్లీన్ ఎంటర్టైనర్. అంటే జనరల్ ఏంటంటే అందుకని యుఎస్ నెంబర్స్ ఆల్ జెన్యున్ నెంబర్స్ ఓన్లీ. అక్కడ వచ్చేయన్ని మనకి ఈ ఆటోమేటిక్ కదా. 4 days 400, 5th day 550కి వచ్చింది, 6th day 600 దాటుతుంది. సూపర్. సో కన్సిస్టెంట్ ఇట్స్ నాట్ ఒక్కసారి ఓ థియేటర్లు అని కదా, అక్కడ ఆ ప్రాబ్లం కూడా కాదు. ఇప్పటి నుంచి దిల్ బి ఇనఫ్ థియేటర్స్ అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, అంతకంటే మనకి ఇంకేం కావాలి. అందుకే నేను అసలు ఇంత కూడా టెన్షన్ పట్టలేదు, ఎందుకంటే సినిమా జనాలే తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కూర్చుని చేయాల్సింది కూడా అంటే, ఎందుకంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్, మనం చూస్తున్నాం కదా. అంటే నేను మన హీరో గారు రెడీ సార్, థియేటర్కి వెళ్దాం సార్. థియేటర్లో వాళ్ళు సినిమా చూస్తుంటే మనం వెళ్ళి సినిమా ఆపి నన్ను చూడండి అంటే ఎందుకు అలా చూడండి లేదు, ఎంజాయ్ మనాళ్ళు థియేటర్ మొన్న తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్ళినప్పుడు థియేటర్ కి వెళ్దాం అనుకుంటే అప్పుడు చెప్పా, ఇప్పుడు థియేటర్స్ లో ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఆపి 10 నిమిషాలు మేము వచ్చాము బాగుందా లేదా అని అది చూసి ఎంజాయ్ చేయని సినిమాని మనం డిస్టర్బ్ చేయటం ఎందుకు, వద్దు వెళ్ళద్దు అన్నా. దీనికి మట్టికి ఏదైనా సరే ఒక టైమింగ్ కదా, లైఫే టైమింగ్. కరెక్ట్గా మంచి థాట్ అనుకోవటం, అంత మంచి అందరూ కలిపి అంత న్యాచురల్గా రిజల్ట్ రావడం, అదే టైంకి మనం అనుకున్న కంటెంట్కి ఆడియన్ కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా రెస్పాండ్ అవటం, ఆ టైంకి ఆ దేవుడి దయ, ఆ టైమింగ్ ఇచ్చినందుకు మనకి నిజంగా పేరున మట్టికి ఆడియన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే పేరున, ఎందుకంటే ఈ రివ్యూ రాసింది ఆడియన్సే. ఈ సినిమాకి రివ్యూ రాసింది ఆడియన్స్ అన్న రివ్యూవర్స్ కూడా అందరూ కూడా చాలా పాజిటివ్ గా, చాలా బాగా పర్ఫెక్ట్. ఒక వాళ్ళు చెప్తుంది కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే, ఆడియన్ గా ఎలా ఎంజాయ్ చేసారో అలా రాశారు రివ్యూ, అలా చెప్పారు వాళ్ళు. రివ్యూవర్ పెట్టాడు. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ ఆల్. దిస్ ఇస్ సెకండ్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ ఆఫ్టర్ లాంగ్ వైల్. అండ్ నాకు విచిత్రం ఏంటంటే, కొంతమంది రివ్యూస్ చూస్తా కదా, వాళ్ళ ఎక్సైట్మెంట్ అంటే మనోళ్ళే అందరు, మన బ్యాచ్ మనోళ్ళే. వాళ్ళు అంటే మీరు అదే రివ్యూ మళ్ళీ పాతే చూడండి, మన సినిమా చూస్తుంటే ఆ సినిమాని ఎంజాయ్ చేసి ఇది మీరు చూడాలబ్బా, ఈ సినిమా మీరు బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే నేచురల్ గా. అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ, ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు ఎలా ప్రొడ్యూసర్ గారు ఎలా చేశారు, డైరెక్టర్ గారు ఎలా చేశారు, సునీల్ గారు ఎలా చేశారు, ఈ మాట్లాడేదానికి ఇట్లా మనసుతో ఈ మనసు ఇప్పి మాట్లాడుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కూడా మన వాళ్ళు ఇచ్చింది కానీ పబ్లిక్ ఇచ్చింది కానీ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్. అండ్ అలాంటి సినిమాని ఎవడు ఆపలేదు. ఐ మీన్ నోబడీ కెన్ స్టాప్ ఇట్. అండ్ ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇలానే మేమందరం మీకు మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తూ, ఇంకా మంచిగా నవ్విస్తూ, మంచిగా కథలు అందిస్తూ ఉండాలని కోరుకున్నా. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అండ్ సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు మా సినిమాని ఎంజాయ్ చేయండి. రిపబ్లిక్ డే వస్తుంది, అప్పుడు కూడా ఎంజాయ్ చేయండి.